ఇక మన చిలక ప్రవీణ్ మన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, చిల్లర ఫేక్ వార్తలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? చిలక ప్రవీణ్. చిల్లర కేర్ ఆఫ్ అడ్రస్, ఇక చిల్లర ఫేక్ వార్తలు. ఈయన ఏం చెప్పదలుచుకున్నా ఫేక్ వార్తలు చెప్తా ఉంటాడు. ముఖ్యంగా ఈయన కూడా వీళ్ళ ముగ్గురికి ఒకటే క్యాజువల్ ఒక లింక్ ఉన్నది. అదేందనేది నేను చెప్తా. ఈయనే ఎంతసేపు బీఆర్ఎస్ అన్ని రోజులు అంతకుముందు కూడా ఈయన గతం ఏందనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అంటే వీళ్ళు జర్నలిస్టు ఎప్పుడైతే నిజంగా కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడిండో అప్పుడే ఇదంతా సీన్ రివర్స్ అయిపోయింది. వీళ్ళ కథ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కానీ అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో నేను చెప్తా ఉన్నా, ఇది దయచేసి సీరియస్గానండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చేస్తుంది, అసలు తెర వెనుక ఏం నడుస్తుంది, తెర ముంగట ఏం నడుస్తుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే గతంలోనే చిలక ప్రవీణ్ ఏం మాట్లాడిండు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అక్కడక్కడ వ్యతిరేకించుకుంటూ వచ్చిన మాట వాస్తవమే. కానీ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన తరుణంలో బీఎస్పీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిండు. ఎవరు? ఈ చిలక ప్రవీణే. ఇప్పుడు బీఎస్పీ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిండు. ఈయన చిల్లర కథలు, చిల్లర పనులు చూసి ఇటు మల్లన్నను విమర్శించడం, అంటే విమర్శించవచ్చు కానీ ఎవరినైనా విమర్శించవచ్చు. కానీ ఈయన విమర్శించే పద్ధతి, ఈయన పర్సనల్గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఎటుబడితో మాట్లాడడం, ఇది ప్రవీణ్ సార్కు నచ్చలేదు. లేకపోతే బీఎస్పీ పార్టీకి నిజంగా ఈయన సిద్ధాంతాలకు బీఎస్పీ పార్టీకి నచ్చలేదు కావచ్చు. ఈయనకు 3 సార్లు పోతే 3 మీద అనేసారు బీఎస్పీ పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అసలు వాస్తవానికి 3 సార్లు రానియలేదు. 3 సార్లు ఈయన ట్రై చేసిండు, నేను బీఎస్పీ పార్టీలోకి వస్తా అంటే నువ్వు దూరంగా ఉండి కొట్లాడు అన్నాడట. అసలు ఈయననే మంచోడైతే ఈయన బహుజనవాదంతో కొట్లాడుతూ ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు వద్దంటాడు? చిలక ప్రవీణ్ అనే వ్యక్తిని ఎందుకు వద్దంటాడు? కానీ ఈయన చేసేటి అన్ని చిల్లర కథలు. ఇదే అసలు ఒకనొక సమయంలో నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని బ్లాక్మెయిల్ పనిచేసిండట ఈ చిల్లర ప్రవీణ్. ఇక అలాంటి కార్యక్రమాలు చెప్పిన నేపథ్యంలో ఇక బీఎస్పీ ఇంకా బహుజనవాదం ఇక్కడిదిగా బహుజనవాదం ఉండదు కదా, ఇక మనకు బహుజనవాదం అంతా నడిచట్లేదు అని నిజంగా ఒకనొక సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన తిరగబడ్డాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లా ఇట్లా నిజంగా బీఎస్పీ పార్టీ పెద్దపల్లి ఉషా అట్లా అదే బహుజనవాదం అని తిరగబడ్డాడు. నిజంగా మరి ఏమైందో ఏమో తెలియదు కానీ దేహశుద్ధి జరిగినట్టుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి చెడుగా మాట్లాడితే విమర్శించారు. తన పక్కనున్న వాళ్ళే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఎప్పుడైతే ఈయన మాట్లాడడం మొదలుపెట్టిండో తన పక్కనున్న వారు కూడా దూరం వెళ్ళిపోయారు చాలామంది. ఈయన ఇప్పుడు వెనుక ఎవరు లేరు, బ్యాక్ బోన్గా అసలు ఈయన పక్కనున్న స్నేహితులు ఎవరు లేరు. ఈయన వెనుక ఎవరు ఉన్నారు వాస్తవానికంటే నేను చెప్తా. ఆయన వెనుక వెళ్ళిపోయారు. ఈయన మాటలు, ఈయన చిల్లర కథలు, ఈయన చిల్లర మాటలు చూసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు నిజంగా సరికొత్తగా అసలు ఈయన గతంలో నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఒక కేసు అయింది. ఏ కేసు అంటే ఏది చీకోటి ప్రవీణ్ ఉన్నాడు కదా, గతంలో ఏదో దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మా హిందూ దేవులను కించపరిచిండని చీకోటి ప్రవీణ్ గారు కరీంనగర్లో కేసు పెడితే ఈయన ఒకటే కేసుకి ఏం చేసిండంటే అప్పుడు ఇక నా వెనుక ఇవ్వలేరు కదా అన్నట్టు నాకు ఏదో ఒక సపోర్ట్ ఉండాలని గ్యాదర్ కిషోర్ దగ్గరికి వెళ్ళు. తుంగతుర్తి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ దగ్గరికి పోతే ఆ గ్యాదర్ కిషోర్ అప్పుడున్న ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ ఏది జగదీశ్వర్ రెడ్డిని కల్పించి ఆ కేసు గురించి మాట్లాడి మనకు ఫీవర్గా చెప్పినట్టుండో మరి, లేకపోతే నిజంగా ఇప్పటిసుంది మనకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడని మాట్లాడిండో లేదో ఏమో ఒప్పందం జరిగింది వచ్చేసిండు. ఇక అప్పటిసుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసిండు. ఎన్నికల ముందు కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేసీఆరే మళ్ళీ వస్తాడు, 3వసారి కూడా కేసీఆర్ వస్తాడు అని చెప్పే ప్రయత్నం చెప్పిండు కూడా. అంటే జర్నలిస్టులు చూడండి ఒకసారి మిత్రులారా, జర్నలిజం అనే ముసుగులో వీళ్ళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకంతా ఒక కామన్ లింక్ ఉంది. ఈ ముగ్గురు అయితే ఎవరు ఉన్నారో గతంలో నుంచి ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పిండటంటే వీళ్ళకు టార్గెట్ ఏమి ఇచ్చిందంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని సోషల్ మీడియాలో మీరు నిజంగా కించపరచాలి, సోషల్ మీడియాలో తగ్గించాలి, ఆయనకున్న క్రేజ్ను తగ్గించాలి, ప్రజలలో ఆయనకున్న ఆదరణను తగ్గించాలి. తీన్మార్ మల్లన్నను మీరు విమర్శించాలి, అడ్డగోలుగా విమర్శించాలి, ఏది పడితే అది విమర్శించాలి, ఏది పడితే అది మాట్లాడాలి. తీన్మార్ మల్లన్నను కించపరుస్తూ నువ్వు ఏ పోస్టులైనా పెట్టాలి. తీన్మార్ మల్లన్న గ్రాఫ్ డౌన్ కావాలి. ప్రజలలో తీన్మార్ మల్లన్న నిజంగా తీన్మార్ మల్లన్న పైన ప్రజలకు నమ్మకం ఉండదు, ఆ విధంగా చేయాలి అనే టాస్క్ వీళ్ళకి ఇచ్చిండు. అది ఎట్లిచ్చిండంటే మీకు అందరూ క్యాజువల్గా తెలుసు. ఈ చిలక ప్రవీణ్ కానీ వైఆర్టీవీ రంజిత్ కానీ మన ఎవరు ఇప్పుడు మొన్న దాడికి గురైంది కదా న్యూస్ లైన్ శంకర్ కానీ, వీళ్ళు విపరీతంగా మల్లన్నను తిట్టడం టార్గెట్ చేసిరు.
గతంలో చూడరు ఒకసారి, మల్లన్న ఏది మాట్లాడితే అది వైరల్ చేసుడు, మల్లన్న ఏది మాట్లాడితే అది ఫేక్గా క్రియేట్ చేసుడు. ఈ న్యూస్ లైన్ శంకర్ అయితే నిజంగా మల్లన్న మాట్లాడిన మాటలు కట్ చేసుకుంటా మరి ఆ పైశాచిక ఆనందం పొందిండు. మల్లిగాడు ఆడు ఈడు అనుకుంటా భాష ఇష్టమైన మాట మాట్లాడుకుంటా ఈ వైఆర్ టీవీ రంజిత్ గతంలో కూడా మల్లన్న చెప్పుతో కొడతానన్న లైవ్ డెబిట్స్ పెట్టి రైతులతో మాట్లాడియడం లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా ఒకటి డెబిట్స్ పెట్టే కార్యక్రమం చేసిండు. ఈ చిలక ప్రవీణ్ అయితే ఇప్పటికి కూడా టాస్క్ అట్నే ఉంది. ఈ టాస్క్లో ఆయన మునిగిపోయి ఇక విలీనం అయిపోయింది అట్నే.